హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్టమస్. మేమైతే ఈరోజు మా ఇంట్లో స్టార్స్ అయితే లైటింగ్స్ అన్నీ మేమైతే పెట్టేస్తున్నామండి. అది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ స్టార్ వచ్చేసి రెయిన్బో కలర్స్ అండి. చాలా బాగుంది. నాకు చూడగానే నచ్చింది. ఇంకా నేనైతే అదే తీసుకొని వచ్చేసాను. ఇంకా మా వారైతే బయట లైటింగ్స్ అలాగే స్టార్స్ అయితే పెడుతున్నారు కదా! నేను ఇంకా ట్రీ ఒకటి తీసుకొచ్చాను. అది కూడా దానికి డెకరేషన్ అని నేను మా పిల్లలైతే పెట్టామండి. ఈ పిల్లలొచ్చేసి స్టార్ పెడుతున్నారు కదా! ఆ సంతోషంతో అయితే ఎగురుతున్నారు. నేను గూడా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలా లైటింగ్స్ కానీ, స్టార్స్ కానీ పెట్టినప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అలాగే చర్చిలో గూడా చిన్నప్పుడు డాన్స్‌లేసేవాళ్ళం. అలాగే పాటలు గూడా పాడేవాళ్ళం. క్రిస్టమస్ అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేదేంటండి పిండి వంటలు, అలాగే అరిసెలు, చక్రాలు, చెక్కలు, కజ్జికాయలు అలాగే ఇంట్లో అంట్లన్నీ దింపేసి, పాత సామాన్లన్నీ దింపి, శుభ్రంగా కడిగి, మళ్ళీ పైన అటక మీదే పెడతారు. మళ్ళీ ఇల్లులన్నీ బూజులన్నీ దులిపేసుకొని, బీరువాలన్నీ బట్టలు తీసి నీట్‌గా సర్దేసుకొని, ఇంకా కొత్త బట్టలు కూడా తీసుకుంటారు కదండీ! ఇంకా ఇయన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది చిన్నప్పుడు. ఇప్పుడైతే పెళ్లయిపోయింది కాబట్టి, మనం చెయ్యాలి కాబట్టి, మనకి తప్పదు. కష్టమైనా సరే మనమే జేసుకోవాలి. అప్పుడు చిన్న పిల్లలం గాబట్టి, ఆ వంకతో, ఈ వంకతో తప్పించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం తప్పదండి. మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి. ఇంకా మా పిల్లలకి కూడా మేము చిన్నప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో, అదే హ్యాపీనెస్ ఇప్పుడైతే పిల్లలకి కూడా చూపియాలని చెప్పి ఇయన్నీ అయితే చేస్తున్నాము. మీరు కూడా ఇంట్లో చేశారో లేదో కామెంట్ అయితే చేయండి. మన కోసం కాకపోయినా పిల్లల సంతోషం కోసమైనా సరే స్టార్స్ అని, లైటింగ్స్ అని, ఇలా ట్రీ అని చెప్పి తెచ్చి వాళ్ళకి ముందు చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా పెద్దయ్యాక మేము కూడా చిన్నప్పుడు ఇలా చేసుకున్నాం కదా! అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. ఇంకా మా వారొచ్చేసి ఇక్కడ బయట లైటింగ్స్, స్టార్స్ అన్నీ పెట్టేశారు. ఇంకా లోపలొచ్చేసి ట్రీ అలాగే దానికి లైటింగ్స్ కూడా పెట్టారండి. చాలా బాగుందండి. ఈ షాపింగ్ చేసిన వీడియో వచ్చేసి నా ఛానల్‌లో నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.